గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుధీర్ బాబు. నేను రాజ్యాంగాన్ని స్టడీ చేసినప్పుడు నాకు కొన్ని లెజిటిమేట్‌గా అనిపించలేదు. వాటిల్ని ప్రశ్నించాలని నేను హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్‌కెళ్ళాను. రిటర్నర్ గారిని లీగల్ ఎయిడ్‌లో రిటర్నర్ గారిని కలిసాను. లీగల్ ఎయిడ్ గారికి రిటైనర్ గారికి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆమె సహాయం చేశారు. నాకు సుప్రీం కోర్ట్‌కి సజెస్ట్ చేస్తూ కూడా ఒక లెటర్ ఇచ్చారు రిటైనర్ గారు. అక్కడ నా కేసు కూడా రిజిస్టర్ అయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి 1381/HCLSC/2019 కింద రిజిస్టర్ అయింది హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ లీగల్ ఎయిడ్‌లో. సో ఆమె ఏదైతే నాకు సజెస్ట్ చేస్తూ సుప్రీం కోర్ట్‌కి రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చారో, ఆ లెటర్ ద్వారా నేను సుప్రీం కోర్ట్‌కి కొంత డాక్యుమెంట్‌ని సెండ్ చేద్దామని హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ లీగల్ ఎయిడ్‌ని కలిసాను. అయితే అప్పటికే ఆమె మేడం గారు ఎవరైతే నాకు సుప్రీం కోర్ట్‌కి రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చారో, ఆ రిటైనర్ గారు మారిపోయి వేరే రిటైనర్ గారు వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి రిటైనర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సలహా ఇచ్చింది ఏంటంటే, లీగల్ ఎయిడ్ అనేటువంటిది హెల్ప్ చేయాలంటే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అన్నారు. దానికి నాకు 10 డేస్ టైం పట్టింది. ఈ 10 డేస్ లోపల ఇంతకుముందు ఉన్నటువంటి రిటైనర్ గారు మారిపోయి వేరే రిటైనర్ గారు వచ్చారు. అయితే తర్వాత వచ్చినటువంటి రిటైనర్ గారు ఇంతకుముందు రిటైనర్ గారు ఏదైతే నాకు రికమెండ్ చేస్తూ సుప్రీం కోర్ట్‌కి రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చారో, దాని ప్రకారం వాళ్ళని డాక్యుమెంటరీ మొత్తం అంతా కూడా సుప్రీం కోర్ట్‌కి సెండ్ చేయమంటే మేము చేయము అన్నారు. ఎందుకంటే నువ్వు ఆంధ్ర కాబట్టి ఆంధ్ర హైకోర్ట్‌కెళ్ళాలి. మేమేం మీకు సహాయం చేయము అన్నారు తర్వాత వచ్చిన రిటైనర్ గారు. సరే అని చెప్పి నేను ఇంకా అక్కడ నేను పెట్టుకున్న అప్లికేషన్ ఫామ్‌తో సహా మొత్తం అంతా రిటర్న్ తీసేసుకొని నా సొంతగానే నేను సుప్రీం కోర్ట్‌కి పంపించాను. అంటే నా దగ్గరున్న డాక్యుమెంటరీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటరీ అది మొత్తం అంతా యాడ్ చేసి నేను సుప్రీం కోర్ట్‌కి పంపించాను. అయితే సుప్రీం కోర్టులో కూడా నాది రిజిస్టర్ అయింది కేసు. అంటే లీగల్ ఎయిడ్‌లో. వాళ్ళు లీగల్ కమిటీకి ఏదైతే వాళ్ళ హైర్ కమిటీ ఉంటుందో వాళ్ళకి సెండ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు నాకు మెసేజ్ కూడా పంపించారు. సో అందులో వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ 9926/2019/SCLSC అనే దాని కింద ఇది ఈ రిజిస్టర్ అయింది ఈ కేసు. అయితే వాళ్ళు ఈ లీగల్ కమిటీ ఏదైతే ఉందో లీగల్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు పంపించిన డాక్యుమెంటరీ ఏదైతే ఉందో అది సరైనటువంటి ప్రోటోకాల్‌లో లేదు. అంటే ఏదైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయో, అంటే ఒక కేస్‌ని ఫర్దర్‌గా జడ్జి వరకు తీసుకెళ్ళడానికి, అంటే కోర్టు పర్మిషన్ ఇవ్వడానికి, ఆర్గ్యుమెంట్‌కి పర్మిషన్ ఇవ్వడానికి ఏదైతే డాక్యుమెంటరీ అవసరం ఉందో, ప్రోటోకాల్ ఉందో, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈ డాక్యుమెంటరీ అంతా లేదు అని చెప్పి వాళ్ళు నాకు ఆ డాక్యుమెంటరీ మొత్తాన్ని రిటర్న్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ అంతా తీసుకొని నేను హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కెళ్ళాను. అక్కడ ఏమన్నా హెల్ప్ దొరుకుతుందేమోనని. కానీ అక్కడ కూడా ఏమంత పెద్దగా హెల్ప్ ఏం దొరకలేదు నాకు. కాకపోతే నాకు లాయర్ త్రూ ఎళ్లి నా కేస్‌ని కోర్ట్‌లో ఫైల్ చేసుకునేంత స్తోమత నాకు లేదు. సో కాకపోతే నాకు కొంత రాజ్యాంగాన్ని స్టడీ చేశాను కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఏవైతే లెజిటిమేట్ కాదనుకుంటున్నానో వాటిల్ని ఆర్గ్యూ చేసే ఎబిలిటీ నాకుంది. కానీ ఈ కోర్టులో కేసుని ఫైల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం, అంటే దాని యొక్క ప్రోటోకాల్ ఏంటనేటువంటిది నాకు తెలీదు. ఎందుకంటే నేను లా చదవలేదు కాబట్టి. సో కాబట్టి నాకు అక్కడ కూడా కొంచెం చుక్కెదురైంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఇక్కడ కేసుని ఫైల్ చేసుకోవడంలో. ఎందుకంటే నేను ఏదైతే ప్రశ్నిస్తున్నానో అందులో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్. ఇంకొన్ని వచ్చి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పులున్నాయి. కాకపోతే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుని మనము
క్వెషన్ చేయాలి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అన్నారు. సరే ఈ ఆర్టికల్స్‌నన్నా క్వెషన్ చేద్దాము అంటే ఆర్టికల్స్‌ని క్వెషన్ చేసినప్పుడు ఏ అడ్రస్‌కి అంటే దీనిలో రెస్పాండర్ ఎవరుంటారు? ఆ రెస్పాండర్ యొక్క అడ్రస్ ఏంటి? ఎక్కడికి నా డాక్యుమెంటరీని పంపించాలి? అనేటువంటిది నాకు తెలియలేదు. ఇక్కడ లీగల్ ఎయిడ్ వాళ్ళు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అంతగా నాకు చెప్పలేదు. సో, ఇంక ఫైలింగ్ సెషన్‌లో అడిగితే కూడా వాళ్ళు అంతగా ఏమీ హెల్ప్ చేయలేదు. సో, దీనివల్ల నాకేమైంది అంటే లీగల్ లీగల్ ఎయిడ్ యొక్క హెల్ప్ అనేటువంటిది నాకు దొరకలేదు. నాకేమో లాయర్ త్రూ వెళ్ళేటువంటి పాసిబిలిటీ లేదు. సో, దానివల్ల ఏమైంది అంటే నా కేస్ ఏదైతే ఉందో దాన్ని నేను మీడియా ముందు రివీల్ చేయాలని డిసైడ్ అయ్యాను. అయితే నా కేస్ ఏంటి అంటే నేను ఏది ఈ కోర్ట్‌లో ఫైల్ చేసుకోవాలి అనుకున్నాను. ఏవి లెజిటిమేట్ కాదు అని వాదించాలి అనుకుంటున్నాను అంటే మొదటిదొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 105 క్లాస్ 2 అనేటువంటిది లెజిటిమేట్ ప్రొవిజన్ కాదు అని నేను వాదించాలనుకున్నా. అయితే ఈ 105 క్లాస్ 2 ఏంటి అంటే పార్లమెంట్‌లో జరిగేటువంటి పార్లమెంట్ లీడర్స్ యొక్క ఓటింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన న్యాయస్థానం చట్టపరమైనటువంటి చర్యలేవి తీసుకోకూడదు. ఇది ఆర్టికల్ 105 క్లాస్ 2. అయితే ఇది లెజిటిమేట్ కాదు అంటే సరైనటువంటి ప్రొవిజన్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ పార్లమెంట్‌ని క్వెషన్ చేయడం గానీ, లేకపోతే ఈ ప్రొవిజన్‌ని తక్కువ చేసి చూపడం గానీ దీని యొక్క అంతరార్థం కాదు. సో, ఎందుకు ఈ 105 క్లాస్ 2ని నేను లెజిటిమేట్ కాదు అనుకుంటున్నాను అనేది నేను తర్వాత క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వన్ ఏదైతే ఏముందంటే రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా దీన్ని మనం ఫిరాయింపుల నిరోధక చట్టము అని అంటాం. అయితే దీని కింద స్పీకర్‌కి కొన్ని అధికారాలు ఇచ్చారు. అంటే డిఫెక్షన్ జరిగినప్పుడు డిఫెక్షన్ అంటే ఫిరాయింపు జరిగినప్పుడు ఆ ఫిరాయింపుల పైన నిర్ణయాధికారం లేదా చర్యలు తీసుకునేటువంటి హక్కుని స్పీకర్‌కి ఇచ్చారు. సో, స్పీకర్‌కి ఏవైతే అధికారాలు ఇచ్చారో ఈ ఫిరాయింపు మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు గానీ, లేకపోతే నిర్ణయాధికారం ఏదైతే ఇచ్చారో ఈ నిర్ణయాధికారం ఈ స్పీకర్‌కు ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటివి కాదు. అంటే అవి కూడా లెజిటిమేట్ అధికారాలు కాదు అనేటువంటిది నా యొక్క ఒపీనియన్. మూడోది ఏంటి అంటే 1998 అంటే 1998లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే 1993లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటి ఒక దాని మీద కేస్ ఫైల్ అయింది. దానికంటే ముందే అది హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్‌లో నమోదైంది ఆ కేసు. అక్కడ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే అందులో భాగమైనటువంటి ఒక సీనియర్ పొలిటికల్ లీడరు దాన్ని తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది 1993లో. అయితే 1993లో ఛాలెంజ్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో తీర్పు 1998లో రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. ఆ తీర్పు ఇస్తూ ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు పార్లమెంట్ 4 గోడల మధ్య ఏం జరిగినా గానీ పొలిటికల్ లీడర్‌పై క్రిమినల్ యాక్షన్ గానీ, సివిల్ యాక్షన్ గానీ తీసుకోకూడదు అని తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు అనేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటి తీర్పు కాదు. అంటే లెజిటిమేట్ తీర్పు కాదు అనేటువంటిది ఇక్కడ నా అభిప్రాయం. ఈ మూడిటిని నేను అంటే ప్రశ్నించాలి అనేటువంటి ఆరోపించాలి అనేటువంటి దాని మీద హైకోర్టుకి వెళ్దామని నిర్ణయించుకున్నాను. సో, అది కుదరలేదు కాబట్టి నేను మీడియా ముందు రివీల్ చేస్తున్నాను.
సో, అంటే భారతీయులందరికీ తెలియజెప్పడం కోసం నేను మీ ముందుకొచ్చాననమాట. అయితే ఈ మూడిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నేను మొత్తం భారతదేశానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్‌ని మీ మెదడులో ఉంచుకొని అంటే మైండ్‌లో ఉంచుకొని అప్పుడు ఈ కేసుని గురించి మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ కేస్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అంటే మొదటి పాయింట్ ఏంటి అంటే ఆర్టికల్ 105 క్లాస్ 2 అనేటువంటిది ఏదైతే ప్రొవిజన్ ఉందో, ఆ ప్రొవిజన్‌ని ఎనాక్ట్ చేసుకున్నటువంటి అమల్లోకి తీసుకొనొచ్చినటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. అంటే ఏదైతే 105 క్లాస్ 2ని అంటే ఏ అధికార పార్టీ అయితే 105 క్లాస్ 2ని ఎనాక్ట్ చేసుకుందో ఆ అధికార పార్టీని ప్రశ్నించడం దీని యొక్క ఉద్దేశ్యం కాదు. ఓకే. ఎందుకు అంటే పార్లమెంట్ అనేటువంటిది కంటిన్యూయస్‌గా కొన్ని ప్రొవిజన్స్‌ని అమల్లోకి తీసుకొస్తూ ఉంటుంది. కొన్నిటిని సవరిస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్. అయితే ఇలా జరిగేటువంటి ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఏదైతే అమల్లోకి ప్రొవిజన్‌ని తీసుకొస్తారో, ఆ ప్రొవిజన్ వలన ఇంకేదైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంకేవైనా ఆర్టికల్స్‌కి దెబ్బ తగులుతుందా? లేదా రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం అంటాం. ఈ రాజ్యాంగ మౌలిక లక్షణానికి ఏమన్నా దెబ్బ తగులుతుందా? అనేటువంటి దాన్ని కొన్ని సందర్భాల్లో పార్లమెంటు రికగ్నైజ్ చేస్తుంది. అంటే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే డైరెక్ట్‌గా దాన్ని అమల్లోకి తీసుకొచ్చేస్తారు. సో, దానివల్ల ఇంకేదైనా ఆర్టికల్‌కి దెబ్బ తగలడం గానీ, మౌలిక లక్షణానికి దెబ్బ తగలడం అనేటువంటి దాన్ని అంతగా పరిశీలించరు. అలా పరిశీలించనప్పుడు నీకేమైతుంది అంటే ఏదైనా ఒక సందర్భంలో దానికి సంబంధించినటువంటి కేసులు గానీ, లేకపోతే ఇంకేదైనా సంఘటనలు గానీ దేశంలో సంభవించినప్పుడు కోర్టు దాన్ని స్టడీ చేసినప్పుడు అది సరైనటువంటిది కాదా అవునా అనేటువంటిది కోర్టు నిర్ణయించి అది సరైనటువంటి ప్రొవిజన్ కాదు అన్నప్పుడు కోర్టులు దాన్ని త్రోసిపుచ్చేటువంటి ఛాన్సెస్ అంటే అవకాశాలు ఉంటాయన్నమాట. అది కూడా ఏంటి అంటే ఏదైతే ఈ పార్లమెంట్ ప్రొవిజన్ చేస్తుందో అది మెయిన్‌గా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణానికి విరుద్ధంగా ఉంటే దాన్ని త్రోసిపుచ్చేటువంటి హక్కు న్యాయస్థానాలకి ఉంటుంది ఎప్పటికి. సో, దాని ప్రకారం నీకేమైతుంది అంటే ఏదేని ఒక ప్రొవిజన్ సరైనటువంటిది కాదు అన్నప్పుడు మనం ప్రశ్నించడానికి మనకి యాస్ ఎ సిటిజన్‌గా హక్కులుంటాయి. ఓకే. దాని ప్రకారమే నేనిక్కడ ప్రశ్నిస్తున్నాను. అంతే తప్ప ఏదైతే అధికార పార్టీ దీన్ని ఎనాక్ట్ చేసుకుందో, ఆ అధికార పార్టీ యొక్క విలువలను తగ్గించడం గానీ, లేకపోతే రాజ్యాంగ విలువలను తగ్గించడం గానీ, ఇంకొకటి గానీ, వేరే వాళ్ళని ఇంకెవరినైనా ప్రశ్నించడం గానీ దీని యొక్క అంతరార్థం కాదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, ఏదేని ఒక కేసులో ఒక తీర్పుని న్యాయమూర్తులు రిలీజ్ చేస్తున్నప్పుడు న్యాయమూర్తులు ఆలోచించే ఆలోచన విధానమును బట్టి ఆ తీర్పు యొక్క తీరు ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఒకే కేసులో ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు చెప్పినప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల యొక్క తీర్పు ఒకేలాగా ఉండకపోవచ్చు. ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంకొక న్యాయమూర్తి ఇచ్చినటువంటి పనిష్మెంట్ దానికి ఎక్కువైనా ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చు. అంటే ఒక న్యాయమూర్తి చూసినటువంటి వే ఆఫ్ థింకింగ్‌లో ఇంకొక న్యాయమూర్తి చూడకపోవచ్చు. అంటే ఒక న్యాయమూర్తి ఆలోచించేటువంటి ఆలోచన విధానమును బట్టి ఒక తీర్పు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదేని ఒక తీర్పు మీద ఒక న్యాయమూర్తిని గానీ, లేకపోతే న్యాయస్థానాన్ని గానీ అవమానించడం గానీ, తక్కువ చేసి మాట్లాడడం గానీ సరైనటువంటి పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే హ్యూమన్ మిస్టేక్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే ఒక మనిషికి తప్పు చేయడం అనేటువంటిది సహజం. సో, ఇది న్యాయస్థానానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా మనుషులే కదా! కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని రాజ్యాంగంలో
రివ్యూ అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. దీన్ని తెలుగులో ఏమంటామంటే పునఃసమీక్షాధికారము అంటాం. ఈ పునఃసమీక్షాధికారం ప్రకారము ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుందో ఆ తీర్పుల్ని మళ్ళీ రివ్యూ చేసుకుని, అంటే సుప్రీంకోర్టు తనిచ్చిన తీర్పుల్ని తనే మళ్ళీ రివ్యూ చేసుకునేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టుకి కల్పించింది. సుప్రీంకోర్టుకనే కాదు, అన్ని న్యాయస్థానాలకి అంటే హైకోర్టులకు కూడా ఇలాంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ రివ్యూ చేయమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అంతేగాని సుప్రీంకోర్టు యొక్క విలువలను తగ్గించడం కానీ, లేకపోతే ఎవరైతే ఈ 1998లో కేసులో తీర్పు చెప్పారో ఆ న్యాయమూర్తుల్ని అవమానించడం కానీ, వాళ్ళ యొక్క తీర్పుని అవహేళన చేయడం కానీ దీని యొక్క అంతరార్థం కాదు. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ 1998లో పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క విలువలను తగ్గించడం కానీ, లేకపోతే వాళ్ళని ప్రశ్నించడం కానీ దీని యొక్క అంతరార్థం కాదు. ఎందుకు అంటే ఏ మెయిన్ వ్యక్తి అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయినారు. సో ఈ కేసుని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయించడం వల్ల నాకు ఎట్లాంటి ప్రయోజనం లేదు. ఓకేనా? అలాగే దేశానికి కూడా ఎట్లాంటి ప్రయోజనం లేదు. సో ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది అవసరం లేదు. కాకపోతే ఎందుకు ఈ కేసుని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నానంటే, ఈ కేసు ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా, అంటే చాలా మంచి ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ఈ 3 లెజిటిమేట్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని ప్రూవ్ చేయడానికి. అందుకోసంగా నేను ఈ కేసుని పరిశీలనలోకి తీసుకున్నాను, ఉదాహరణగా పరిశీలనలోకి తీసుకున్నాను తప్ప ఈ కేసులో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క విలువను తగ్గించడం దీని యొక్క అంతరార్థం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకా నెక్స్ట్ మనం ఒక క్వశ్చన్కి వెళ్దాం. అదేంటి అంటే, సాధారణంగా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ని మనం ప్రశ్నిస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అట్లాంటప్పుడు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అనేటువంటిది సరైనటువంటిది కాదు అనే దాన్ని వాదించడం వల్ల, దాన్ని సరిచేయడం వల్ల దేశానికి వచ్చేటువంటి లాభాలు ఏమన్నా ఉంటాయా అంటే అనేటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ రాజ్యాంగాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. దాని వలన రాజ్యాంగంలో ఏదో ఒక్క ఆర్టికల్ సరైనటువంటిది కాదు అని ప్రశ్నించడం వల్ల, దాన్ని మార్చడం వల్ల దేశానికి పెద్దగా లాభదాయకం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఉంటుందని అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. మామూలుగా నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించే విధానమే ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అది ఎట్లా నిలబడుతుంది ప్రజాస్వామ్యం అనేటువంటిది. సో ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే రాజ్యాంగం, రాజకీయం ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంటే సమతూకంగా ఉండాలి. ఎప్పుడైతే రాజ్యాంగం, రాజకీయం అనేటువంటిది ఇవి రెండు సమతూకంగా ఉంటాయో అప్పుడే ప్రజాస్వామ్యం అనేటువంటిది నిలబడుతుంది. ఉదాహరణ ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ లెజిటిమేట్ అయ్యి కరెక్ట్ అయ్యి అన్ని కరెక్ట్ అయినటువంటి తీరులో ఉండి రాజకీయ నాయకులు ఆ ప్రొవిజన్స్కి కట్టుబడి ఉండలేదు అనుకో, ప్రజాస్వామ్యం పోయినట్టే, డ్యామేజ్ అయినట్టే. అంతే కదా? లేదు, రాజకీయ నాయకులు అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయట్లేదు, రాజ్యాంగంలో ఉన్న వాటికే వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు. కానీ రాజ్యాంగంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉంటాయో ఆ ప్రొవిజన్స్లో కొన్ని లెజిటిమేట్ కాదనుకో, అంటే సరైనటువంటి ప్రొవిజన్స్ కావు అనుకోండి, అప్పుడు కూడా ప్రజాస్వామ్యం డ్యామేజ్ అవుతుంది. అంటే ఏంటి అంటే, రాజ్యాంగం సరైనటువంటిది అయ్యి రాజకీయ నాయకులు సరైన వాళ్ళు కాకపోయినా,
రాజకీయ నాయకులు సరైనోళ్ళయ్యి, రాజ్యాంగం సరైనటువంటిది కాకపోయినా, ఈ రెండిట్లో ఏది డ్యామేజ్ అయినా డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సరిగా లేకపోయినప్పటికీ ఫ్యూచర్‌లో అంటే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవు గదా! ఫ్యూచర్‌లో పరిస్థితులు మారొచ్చు ఖచ్చితంగా. అలా పరిస్థితులు మారి మంచి గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్సు రాజకీయాల్లోకొచ్చి దేశానికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ పాలన చేసేటువంటి అవకాశం దక్కినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ ఆ పొలిటికల్ లీడర్ ఆ మంచి గుడ్ పొలిటికల్ లీడర్స్‌కి సపోర్ట్ చేయలేకపోతే అప్పుడేమైతుంది? అప్పుడు కూడా ప్రజాస్వామ్యం పోతుంది గదా! సో, కాబట్టి మనం ఏం జేయాలి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక్క ఆర్టికల్ వల్ల దేశం మొత్తానికి ఎక్కువ నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పాయింటు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో ఒక గొప్ప పొలిటికల్ లీడర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫర్ సపోజ్ జయప్రకాష్ నారాయణ గారిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఆయన రాజకీయాల్లో పోటీ చేసి ఆయన పొలిటికల్ పార్టీ గెలిచి అధికారాన్ని ఫార్మ్ చేయబోతుందనుకో. అంటే గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయబోతుంది ఒక స్టేట్‌లో. అయితే కొంతమంది పొలిటికల్ లీడర్స్ మినిస్టర్ పదవి ఇవ్వలేదనో, లేకపోతే ఈ పార్టీలో ఉంటే జయప్రకాష్ నారాయణ గారు మోరల్‌గా ఉంటారు కాబట్టి మనకి సంపాదించుకోవడానికి అవకాశం రాదనో, లేకపోతే ఇంకేదైనా కారణాల చేతనో కొంతమంది పొలిటికల్ లీడర్ ఆ పార్టీ నుంచి జంప్ అయ్యి వేరే పార్టీలోకి వెళ్ళారనుకో. అలా వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ జయప్రకాష్ నారాయణ గారి పార్టీ ఉందో ఆ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయలేకపోవచ్చు. అప్పుడేమైతుంది? దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి మన రాజ్యాంగం దగ్గర ఉండాలి. అంటే దాన్ని నిలువరించేటువంటి పరిస్థితి మన రాజ్యాంగం దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి పొలిటికల్ లీడర్‌కి రాజ్యాంగం సపోర్ట్ చేసినట్టు. ఒక మంచి పొలిటికల్ లీడర్‌కి రాజ్యాంగం అవకాశాన్ని కల్పించినట్టు. అంతేనా కదా! ఒకవేళ అదే పరిస్థితి మన రాజ్యాంగం దగ్గర లేదనుకో, అంటే మన రాజ్యాంగం దాన్ని నిలువరించలేకపోయిందనుకో, అప్పుడేమైతుంది? ఒక గొప్ప పొలిటికల్ లీడర్‌కి సమాజాన్ని పాలించేటువంటి అవకాశాన్ని డ్యామేజ్ చేసినట్లు అయితుంది. కాబట్టి ఎప్పుడు కూడా కేవలం రాజకీయ నాయకులు సరిగా లేరన్న కారణం చేతనో, లేకపోతే రాజ్యాంగం సరైనటువంటిది కాదు అనే ఉద్దేశం చేతనో ప్రజాస్వామ్యం నిలబడదు. రాజ్యాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా సరైనోళ్ళుగా ఉండాలి. అంటే రాజకీయము, రాజ్యాంగము ఇవి 2 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే. కాబట్టి రాజ్యాంగంలోని ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటు అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నించేటువంటిది కూడా దేశానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమొస్తుంది అంటే ఈ 1998 కేసు ఏదైతే ఉందో ఆ 1998 కేసు అనేటువంటిది 1993లో సుప్రీంకోర్టులో నమోదైంది. అంటే ఏమన్నట్టు 1993 నుంచి 1998 వరకు సుప్రీంకోర్టు ఈ కేసు మీద స్టడీ చేసింది. అంటే 5 సంవత్సరాల టైం పీరియడ్‌ని తీసుకుంది దీంట్లో రిజల్ట్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు. ఓకేనా? ఫ్యూచర్‌లో ఈ 1998 కేసులాగే ఇంకొక కేసు ఏదైనా నమోదైందనుకో సుప్రీంకోర్టులో, అప్పుడు మళ్ళీ ఏమైతుంది? సుప్రీంకోర్టు ఆ కేసుని స్టడీ చేయడానికి మళ్ళీ 5 సంవత్సరాల టైం తీసుకుంటుంది. అంటే 5 సంవత్సరాల టైం వేస్ట్ అన్నట్టే కదా దేశానికి. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల టైం తీసుకునేటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ లోపల ఆల్రెడీ దేశానికి నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి 1993లో ఆ వ్యక్తి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశాడు. 1998లో తీర్పు వెలువరించేటప్పటికి ఆ వ్యక్తి యొక్క గవర్నమెంట్ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది. అంటే 5 సంవత్సరాలే కదా పాలించేటువంటి అవకాశం ఏ రాజకీయ పార్టీకైనా, ఏ గవర్నమెంట్‌కైనా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది. అంటే ఏమన్నట్టు ఆల్రెడీ మనకి లాస్ జరిగినట్టే కదా! లాస్ జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత దానివల్ల సమాజానికి పెద్ద లాభం ఏం లేదు కదా! సో, అదే విధంగా ఇంకొకసారి మిస్‌యూజ్ కాకూడదు.
సేమ్ ఈ 1998 కేసులో ఏ విధంగా అయితే మిస్‌యూజ్ చేయబడ్డాయో ఈ 3 ఏదైతే ఆర్టికల్ 105 క్లాస్ 2 స్పీకర్ యొక్క ప్రివిలేజెస్, అదే విధంగా ఫ్యూచర్‌లో ఇంకే కేసులో కూడా ఈ 2 మిస్‌యూజ్ కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా నేను ఈ కేస్‌ని మెయిన్‌గా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. ఈ 5 పాయింట్లని ప్రతి ఒక్కరు మీ మైండ్‌లో గుర్తుపెట్టుకొని అప్పుడు ఈ కేసు గురించి ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ కేసు ఒక సిటిజన్ యొక్క బాధ ఏంటి, ఆ సిటిజన్ ఏం ప్రశ్నిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అతనికి ఏం కావాలి అనేటువంటిది మీకే అర్థమవుతుంది. అంతే తప్ప నేను ఇక్కడ ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతోనో లేకపోతే తక్కువ చేయాలన్న ఉద్దేశంతోనో చెప్పట్లేదు. అయితే ఈ 3 ఏవైతే నేను లెజిటిమేట్ కాదు అని చెప్తున్నానో వాటి గురించి మనం వివరణలోకి వెళ్దాం. నేను ఇచ్చేటువంటి వివరణలో నేను చెప్పేటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 1965 సంవత్సరంలో సుప్రీంకోర్టు కేశవ సింగ్ కేసులో ఒక తీర్పు చెప్పింది. అది 122 ఆర్టికల్ మీద ఇచ్చినటువంటి తీర్పు. అసలు ఫస్ట్ 122 ఆర్టికల్ అంటే ఏంటి అంటే రాజ్యాంగం రాజకీయ నాయకులకి ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఎక్సెప్షన్. అంటే ఏదైనా కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులకి కోర్టుల నుంచి మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపుల్ని ఈ 122 ఆర్టికల్ కింద రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఈ మినహాయింపులకి రాజ్యాంగ ధిక్కరణ అనేటువంటిది వర్తించదు. అంటే ఏదైతే 122 ఆర్టికల్ ఉంటుందో ఆ 122 ఆర్టికల్కి రాజ్యాంగ ధిక్కరణ లేదా చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు అనేటువంటి ఈ 2 ఏవైతే అంశాలు ఉంటాయో, అంటే ఒక పొలిటికల్ లీడరు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడినా, రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన ఈ 122 ఆర్టికల్ కింద రాజకీయ నాయకులకు వచ్చేటువంటి మినహాయింపు అనేటువంటిది వర్తించదు అని ఈ కేశవ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అసలు ఈ రాజ్యాంగ ధిక్కరణకి 122 ఆర్టికల్ ఎందుకు వర్తించదు అనేటువంటి ఒక క్వశ్చన్ మనం ఫామ్ చేసుకున్నట్లయితే, ఎందుకు వర్తించదు అంటే రాజ్యాంగం రాజకీయ నాయకులకి మినహాయింపునిస్తుంది, కానీ ఆ మినహాయింపు రాజ్యాంగం నుంచి ఇవ్వట్లేదు. ఇది మేజర్. అంటే ఈ తీర్పు యొక్క కంప్లీట్ ఇంటెన్షన్ అంటే ఏదైతే మొత్తం ఓవరాల్ రివ్యూ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అంటే ఆ తీర్పు యొక్క మొత్తం ఇంటెన్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకులకి రాజ్యాంగం నుంచి మినహాయింపు ఇవ్వదు. ఒకవేళ రాజ్యాంగం రాజకీయ నాయకులకి రాజ్యాంగం నుంచి మినహాయింపు ఇచ్చినట్లయితే ఏ రాజకీయ నాయకులైతే మినహాయింపుని రాజ్యాంగం నుంచి పొందుతున్నారో ఆ రాజకీయ నాయకులే సార్వభౌమాధికారులు అవుతారు, కానీ రాజ్యాంగం సార్వభౌమాధికారి కాదు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి మన దేశంలో కానీ ఏ ప్రజాస్వామిక దేశంలో కానీ రాజ్యాంగమే సార్వభౌమాధికారిగా ఉంటుంది తప్ప ఒక రాజకీయ నాయకులు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ సార్వభౌమాధికారిగా ఉండరు. కాబట్టి రాజ్యాంగం నుంచి ఏ రాజకీయ నాయకులకి మినహాయింపు రాదు అనేటువంటిది కేసు యొక్క అంతరార్థం. అయితే ఈ 1998 కేసులో ఈ 1965 కేసులో ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధమైనటువంటి తీర్పునిచ్చారు. ఏ రాజకీయ నాయకులకి రాజ్యాంగం నుంచి మినహాయింపు ఉండదు అని చెప్పినట్లయితే ఆర్టికల్ 122కి వర్తించని రాజ్యాంగ ధిక్కరణ, దీన్ని మనం కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. ఈ కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది 122 ఆర్టికల్కి వర్తించినప్పుడు 105 క్లాస్ 2కి ఎట్లా వర్తిస్తుంది అంటే ఈ 1998 కేసులో రాజ్యాంగ ధిక్కరణ జరిగింది అనేటువంటిది క్లియరెన్స్, లేదా చట్ట విరుద్ధమైనటువంటి చర్య జరిగింది అనేటువంటిది క్లియరెన్స్. ఎందుకు అంటే
రాజ్యాంగ ధిక్కరణ జరిగింది, చట్టవిరుద్ధమైనటువంటి చర్య జరిగింది కాబట్టే అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ఎవరైతే మెయిన్ అక్యూజ్‌గా ఉన్నారో ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చింది. అంటే శిక్ష విధించింది. ఇక్కడ ఆ శిక్ష తర్వాత ఆ వ్యక్తి దాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. అలా ప్రశ్నించినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది తీర్పు చెప్తూ అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పుని త్రోసిపుచ్చినట్టు ఏం చెప్పలేదు. అంటే ఏంటి, ఇక్కడ తప్పు రాజ్యాంగ ధిక్కరణ జరగలేదు అని చెప్పలేదు. ఏం చెప్పింది అంటే పార్లమెంట్ 4 గోడల మధ్య జరిగేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద న్యాయస్థానాలు చర్యలు తీసుకునేటువంటి హక్కులు లేవు. దానికి కారణం అధికరణ 105 క్లాస్ 2 అంటే ఆర్టికల్ 105 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ ఉండడం వలన రాజ్యాంగంలో ఏ కోర్టులు పొలిటికల్ లీడర్ పైన చర్యలు తీసుకునేటువంటి హక్కును కలిగి లేవు. అందుకోసం మాత్రమే ఈ కేసును వదిలేస్తున్నాము అని చెప్పారు తప్ప ఇక్కడ రాజ్యాంగ ధిక్కరణ జరగలేదు అని సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా చెప్పలేదు. అంటే ఏంటి, రాజ్యాంగ ధిక్కరణ జరిగింది కానీ ఇక్కడ సుప్రీంకోర్టు గనక ఆ పొలిటికల్ లీడర్ పైన చర్యలు తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధిక్కరణ చేసినట్లు అవుతుంది. అంటే సుప్రీంకోర్టు 105 క్లాస్ 2 ఆర్టికల్ని అధిగమించినట్లు అవుతుంది. 105 క్లాస్ 2 అధికరణని అధిగమించినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని చేసినట్లు అవుతుంది. అంటే రాజ్యాంగ ధిక్కరణ చేసినట్లు అవుతుంది. ఎవరో ఏదో చేశారని అదే పని తిరిగి మళ్ళీ మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. అంటే ఆల్రెడీ రాజ్యాంగ ధిక్కరణ జరిగింది కానీ రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి న్యాయమూర్తులు అంటే న్యాయస్థానం మళ్ళీ రాజ్యాంగ ధిక్కరణ చేసింది అంటే అది న్యాయస్థానానికి అవమానకరంగా మారుతుంది. కాబట్టి 105 క్లాస్ 2ని అధిగమించే హక్కు న్యాయస్థానానికి లేదు కాబట్టి ఆ కేసును త్రోసిపుచ్చుతున్నట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇక్కడ. అంతే తప్ప అక్కడ రాజ్యాంగ ధిక్కరణ జరగలేదు అనేటువంటిది ఎక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే 122 ఆర్టికల్కి వర్తించని కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ ధిక్కరణ 105 క్లాస్ 2కి ఎట్లా వర్తిస్తుంది అంటే 1965లో ఇచ్చినటువంటి తీర్పు, 1998లో ఇచ్చినటువంటి తీర్పు ఇవి రెండు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా 122 ఆర్టికల్కి 105 క్లాస్ 2 ఆర్టికల్కి రెండింటికి మధ్య సారూప్యత ఏమిటి అనేది నా ప్రశ్న. ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్కి వెళ్ళినట్లయితే హిస్టరీ ఆఫ్ 105 క్లాస్ 2. ఈ 105 క్లాస్ 2 యొక్క హిస్టరీకి వెళ్దాం. అంటే ఇది రాజ్యాంగ పరిషత్ ఈ 105 క్లాస్ 2ని ఎనాక్ట్ చేసుకోలేదు, అంటే అమల్లోకి తీసుకురాలేదు. రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఈ 105 క్లాస్ 2ని పార్లమెంటు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ దీన్ని ఎనాక్ట్ చేసుకుంది. అంటే ఆమె అధికారం ఎప్పుడైతే ఉందో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ 105 క్లాస్ 2ని పార్లమెంటు ఎనాక్ట్ చేసుకుంది అంటే అమల్లోకి తీసుకొచ్చింది. అలా అమల్లోకి తీసుకొచ్చిన ఆ ప్రొవిజన్ తర్వాత అంటే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ యాంటీ డిఫెక్షన్ లా అని చేసింది. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఫిరాయింపుల చట్టం అనేటువంటి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో అప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగమైంది. ఎప్పుడైతే రాజ్యాంగంలో ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది అంతర్భాగం అవుతుందో దీన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత న్యాయస్థానానికి సంక్రమించింది. అంటే ఏంటి అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఏ పొలిటికల్ లీడర్ అయితే అధిగమిస్తాడో
అధిగమించినటువంటి ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకునేటువంటి హక్కు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కలిగినటువంటి న్యాయస్థానానికి సంక్రమిస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఈ 105 క్లాస్ 2ని ఎనాక్ట్ చేసుకున్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇది రాజ్యాంగ ధిక్కరణ అవుతుంది అనేటువంటిది మనం చెప్పలేం. కానీ డిఫెక్షన్ అనేటువంటిది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. డిఫెక్షన్ అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. కానీ యాంటీ డిఫెక్షన్ లా లేదు కాబట్టి డిఫెక్షన్ అనేటువంటిది డైరెక్ట్‌గా నేరుగా రాజ్యాంగ ధిక్కరణ అవుతుంది అని మనం చెప్పలేం. కాబట్టి 105 యాంటీ డిఫెక్షన్ లాని అమల్లోకి తీసుకురాకముందు ఈ 105 క్లాస్ 2 చెల్లుతుందేమో గానీ యాంటీ డిఫెక్షన్ లాని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ 105 క్లాస్ 2 అనేటువంటిది చెల్లదు. అయితే ఇక్కడ ఆర్టికల్ 105 క్లాస్ 2లో ఏం పెట్టారు? ఫ్రీడమ్ ఆఫ్ ఓట్ ఉంటుంది పొలిటికల్ లీడర్‌కి. చట్టపరమైనటువంటి చర్యలు దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకూడదు అన్నారే తప్ప ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఓట్‌ని మిస్‌యూజ్ చేసినట్లయితే వీరిపై చర్యలు ఉండవు అని న్యాయస్థానం చెప్పట్లేదు. అంటే వీరిపైన చర్యలు ఎవరు తీసుకుంటారు అని చెప్తుంది అంటే న్యాయస్థానం స్పీకర్ తీసుకుంటారు. అంటే పార్లమెంట్లో జరిగేటువంటి ఓటింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన పూర్తి నిర్ణయాధికారము రాజ్యాంగం ప్రకారము స్పీకర్‌కు ఉంటుంది. స్పీకర్‌కి ఉంటుంది అధికారము. మాకు కాదు. మేము దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆర్టికల్ 105 క్లాస్ 2 ఉంది. దాన్ని అధిగమిస్తూ మేము చర్యలు తీసుకోలేము. ఇంకొకటి ఏంటంటే ఈ పార్లమెంట్లో జరిగేటువంటి ఓటింగ్ పైన చర్యలు తీసుకునేటువంటి హక్కు రాజ్యాంగం స్పీకర్‌కి ఇచ్చింది. ఈ 2 కారణాల చేత ఈ కేసును మేము వదిలేస్తున్నాము అని వీళ్ళు చెప్పారు. ఈ సుప్రీంకోర్టు న్యాయస్థానంలోని న్యాయమూర్తులు దీంట్లో తీర్పు చెప్పారు. అయితే నేనేమంటాను, నా ప్రశ్న ఏంటి ఇక్కడ, వన్ ఆఫ్ ద అక్యూజెస్ ఏంటి నా అక్యూజెస్లో ఈ స్పీకర్ ప్రివిలేజెస్ అంటే స్పీకర్ యొక్క అధికారాలు కూడా సరైనటువంటివి కాదు అనేటువంటిది కూడా నా ఒక వాదన. ఎలాగనేటువంటిది ఇప్పుడు మనం వివరించుకుందాం. ఎలాగంటే చూడండి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏదేని ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ సభ్యులు గెలిచి ఉండాలి. అంటే ఆ పార్టీలో మెజారిటీ సభ్యులు గెలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతుంది. ఓకేనా? అయితే ఏదేని సందర్భంలో ఇక్కడ మెజారిటీ పీపుల్, ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి మెజారిటీ విన్నింగ్ రాలేదు అనుకో, అంటే మెజారిటీ గెలుపు రాలేదు అనుకో, అప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఏదైతే పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలనుకుంటుందో ఆ పొలిటికల్ పార్టీ మెజారిటీ రావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఉండాలి. మెజారిటీ రావడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, మ్యాజిక్ ఫిగర్ని దాటి ఉండాలి. అంటే ఇప్పుడు 545 సీట్లు ఉన్నాయనుకో, దాంట్లో 50% కంటే ఒక సీట్ ఎక్స్ట్రాగా వచ్చి ఉండాలి. అలా మ్యాజిక్ ఫిగర్ని దాటి ఉండాలి ఏ పొలిటికల్ పార్టీ అయినా. అప్పుడు మాత్రమే ఆ పొలిటికల్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. కానీ ఈ 1998 కేసు ఏదైతే ఉందో దీంట్లో నో కాన్ఫిడెంట్ మోషన్కి ప్రపోజ్ చేస్తారు. నో కాన్ఫిడెంట్ మోషన్ అంటే విశ్వాస తీర్మానం, అంటే అవిశ్వాస తీర్మానానికి ప్రపోజ్ చేశారు. అంటే ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామో అంటున్నారో వాళ్ళు, ఆ గవర్నమెంట్ మాకు పూర్తి మెజారిటీ పార్లమెంట్లో ఉంది అని నిరూపించుకోవాలన్నమాట. అలా నిరూపించుకోవడానికి యాక్చువల్గా ఈ 1993లో పార్లమెంట్లో
అన్ని పొలిటికల్ పార్టీకి హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడింది అంటే ఏంటి అంటే, ఏ పొలిటికల్ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అంటే మ్యాజిక్ ఫిగర్‌ని ఏ పొలిటికల్ పార్టీ రీచ్ అవ్వలేకపోయింది. పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి, ఏవేని కొన్ని పార్టీలు కలిసి అధికారాన్ని ఫార్మ్ చేసేటువంటి దానికేమైనా పాసిబిలిటీ ఉందా లేదా అనేటువంటి దానికి అవకాశాన్ని ఏర్పాటు చేశారనమాట. అలా చేసినప్పుడు నీకేమైతుంది అంటే, కొంతమందిని ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ లీడరు లంచం ఇచ్చి వాళ్ళని కొని అధికారాన్ని ఫార్మ్ చేశారు. అంటే గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారనేటువంటిది ఈ 1998 కేసులో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ కేసులో ఉన్నటువంటి మెయిన్ అక్యూజ్. ఓకేనా? అయితే ఈ 1998 కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఈ 1998 కేసులో మనం ఏదైతే డిఫెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నామో, స్పీకర్ అధికారాల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఆ స్పీకర్ అధికారాలు ఎట్లా సరైనటువంటివి కాదు అంటున్నానంటే, వీళ్ళకి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి, వీళ్ళు పూర్తి మెజారిటీని సంపాదించుకోవడం కోసం కొంతమందికి లంచాలు ఇచ్చి కొంతమంది యొక్క సపోర్ట్‌ని కొంటున్నారు. అలా కొంటున్నారు అని మనకు ముందే తెలిసి, మనం ముందే కోర్టుకెళ్ళామనుకో, ఈ విధంగా ఒక పొలిటికల్ పార్టీ కొంతమందిని లంచాలిచ్చి కొంటుంది. దానివలన కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఫిరాయింపులకు పాల్పడుతారు. ఫిరాయింపులకు పాల్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని మనం ఫిరాయింపుల చట్టం మీద, అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద ఈ ఫిరాయింపుల్ని ఆపండి అని మనం సుప్రీంకోర్టుకి వెళ్ళామనుకో, సుప్రీంకోర్టు కేసు తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే, అసలు ఫిరాయింపు జరిగినట్టు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు, అంటే ఎట్లా నిర్ధారిస్తావు అంటుంది సుప్రీంకోర్టు. అంతే కదా, ఫిరాయింపు జరిగిందని ఎట్లా నిర్ధారిస్తాము అంటే, ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫిరాయింపు జరిగినట్టు మనం నిర్ధారించాలి, అంతేగాని ముందుగానే నిర్ధారించడానికి లేదు. అంతే కదా. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఒకవేళ మనం ఆ కేసు వేసినా కానీ మేము ఫిరాయింపు చేయట్లేదు అంటారు వాళ్ళు. సో ఫిరాయింపు జరిగిందని ఎలా నిర్ధారిస్తామంటే, ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాత్రమే మనం నిర్ధారించగలుగుతాము. అంటే ఏంటంటే, మర్డర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అసాసినేషన్ అంటే ఒక వ్యక్తిని చంపడం అనేటువంటిది నేరం ఎలా అవుతుందో, అటెంప్ట్ టు మర్డర్ అనేటువంటిది కూడా క్రైమ్ అవుతుంది. కానీ అటెంప్ట్ టు డిఫెక్షన్ అనేటువంటిది క్రైమ్ అవ్వదు దేశంలో. అంటే డిఫెక్షన్ చేయబోతున్నారని నువ్వు న్యాయస్థానానికి వెళ్తే దాని కేసు తీసుకోదు సుప్రీంకోర్టు ఎప్పటికి కూడా. ఓకేనా? సో కాబట్టి డిఫెక్షన్ చేయబోతున్నారనే దాని మీద కేసు తీసుకోదు. ఒకవేళ తీసుకున్నా కానీ దాని మీద తీర్పు రాదు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి స్పీకర్ అనేటువంటి వ్యక్తి పార్లమెంటులో ఉండరు. స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఎవరు లేనప్పుడు డిఫెక్షన్ మీద ఎవరు నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ అనే వ్యక్తే లేనప్పుడు డిఫెక్షన్ మీద నిర్ణయం తీసుకునే పాసిబిలిటీనే లేదుగా. సో అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో అలా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మనం ఫిరాయింపు జరిగినట్టు నిర్ధారిస్తాం. అలా ఫిరాయింపు జరిగినట్టు నిర్ధారించినప్పుడు మనం కోర్టుకెళ్ళామనుకో, కోర్టుకెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్తుంది, 105 క్లాస్ 2 ఉంది కాబట్టి మేము చర్యలు తీసుకోలేము అని చెప్పేస్తుంది సింపుల్గా. అప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎవరి దగ్గరికి వెళ్తుంది? స్పీకర్ దగ్గరికే వెళ్తుంది మళ్ళీ. అంటే స్పీకరే దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. నేనేమంటాను అంటే, స్పీకర్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ గవర్నమెంటే ఫ్రాడ్. అంటే వాళ్ళు ఫిరాయింపు చేసి, అంటే అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపు చేయడం ద్వారా, అంటే కొంతమందికి ఈ లంచాలు ఇచ్చి కొనడం ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఫిరాయింపు అనేటువంటిది రాజ్యాంగ ధిక్కరణ, కొనడం అనేటువంటిది చట్టవిరుద్ధమైన చర్య. అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వమే ఫ్రాడ్ కింద ఉంది. అంటే
వాళ్ళు అప్రజాస్వామిక ప్రభుత్వం కింద ఉంది. అలాంటి అప్రజాస్వామిక ప్రభుత్వం నియమించినటువంటి ఒక స్పీకర్‌కి అదే ప్రభుత్వం మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు ఎలా వస్తుంది? అది లెజిటిమేట్ ఎట్లా అవుతుంది? ఒకవేళ అది లెజిటిమేట్ అయితే ఒక సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మీద ఇంతకుముందు కొన్ని ఆరోపణలొచ్చాయి. ఒక అంటే ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది. ఇట్లా నన్ను హరాస్ చేశారు అని. ఆ కేసులో ఆయన్ని జడ్జిగా నియమించకుండా ఎందుకు త్రోసిపుచ్చారు? అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఆయనే నిర్ణయం తీసుకునడం అనేటువంటిది సరైనటువంటిది కాదు కదా! అంటే అది లెజిటిమేట్ కాదు అని న్యాయస్థానమే చెప్పింది. అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్రైమ్ చేసి న్యాయస్థానానికి వచ్చినప్పుడు అదే వ్యక్తికి వ్యక్తి పైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఇవ్వడం అనేటువంటిది లెజిటిమేట్ కాదు. అంటే ఒక క్రైమ్ చేసినటువంటి వ్యక్తికి అతని పైన నిర్ణయం తీసుకునే అధికారం అతనికే ఇస్తే అతనికి అతనే శిక్ష విధించుకుంటాడా? విధించుకోడు కదా! అట్లాగే ఇక్కడ ఫిరాయింపు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నియమించినటువంటి స్పీకరు తిరిగి మళ్ళా అదే పార్టీ పైన చర్యలు ఎలా తీసుకోగలుగుతాడు? అలా తీసుకున్నాడు అనుకో, అప్పుడు స్పీకర్ పదవి ఉంటుందా? ఊడిపోతుందా? అంటే ఏంటి? స్పీకర్ తన అధికారాలకి తన చైర్‌కి అంటే తన ఏవైతే తన కుర్చీ ఉందో అంటే తన యొక్క అధికారం ఏదైతే ఉందో అదే ఊడిపోతున్నప్పుడు తనకి నష్టం జరిగేటట్టు తనే నిర్ణయం తీసుకుంటాడా? ఎక్కడైనా ఆలోచించండి. అంటే తన అధికారానికి నష్టం జరుగుతున్నప్పుడు తన అధికారానికి నష్టం జరిగే విధంగా తనే నిర్ణయం తీసుకోడు కదా! అది ఎప్పటికి జరగదు. అంటే ఏంటి? ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక స్పీకర్ ప్రధానమంత్రి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే ఈ 1998 కేసులో ఏ వ్యక్తి అయితే లంచాలు ఇచ్చి పొలిటికల్ లీడర్‌ని కొని అధికారాన్ని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి పైన ఒక స్పీకరు చర్యలు తీసుకుంటే పార్టీ మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. అంటే పార్టీ మళ్ళీ అధికారాలను కోల్పోతుంది. పార్టీ మళ్ళీ అధికారాలను కోల్పోతే స్పీకర్ కూడా తన అధికారాలని అంటే తన పోస్ట్‌ని కూడా అంటే తనకు ఏదైతే స్పీకర్ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్‌ని కూడా తను కోల్పోవాల్సొస్తుంది. అలాంటప్పుడు తన పోస్ట్‌కి ఎసురొచ్చేటువంటి పని మీద తనే ఎలా నిర్ణయం తీసుకుంటాడు? అనేటువంటిది నా యొక్క ప్రశ్న. అంటే ఏంటి? ఇది సింపుల్‌గా చెప్పాలంటే దొంగ చేతికే తాళాలు ఇవ్వడం లాంటిది. దొంగ చేతికి మనం తాళాలు ఇచ్చామనుకో, మన ప్రాపర్టీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా? పాసిబిలిటీ అవుతుందా? అవ్వదు గదా! అంటే దొంగకే తీర్పు చెప్పుకునే అవకాశం ఇస్తే తన మీద తనే చర్యలు తీసుకుంటాడా? తనకి నష్టం జరిగేటట్టు తనకి తానే పనిష్మెంట్ ఇచ్చుకోగలుగుతాడా? ఇచ్చుకోలేడు గదా! అంటే ఏంటి అంటే డిఫెక్షన్ జరగబోతున్నది అని న్యాయస్థానానికొస్తే న్యాయస్థానం కేసు తీసుకోదు. గవర్నమెంట్ ఏర్పడక ముందు స్పీకర్ అనేటువంటి వ్యక్తి లేరు డిఫెక్షన్ పై నిర్ణయం తీసుకోవడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎవరైతే స్పీకర్ ఉంటారో అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా దీనిపైన మనం సుప్రీం కోర్టుకి వెళ్ళామనుకో 105 క్లాస్ 2 ఉంది కాబట్టి మేము చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ దాన్ని స్పీకర్కే పంపిస్తారు. అంటే ఏమైతుంది ఇక్కడ? ఈ డిఫెక్షన్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరిగేటువంటి డిఫెక్షన్ పైన నిర్ణయాధికారం చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ లేదు. అంటే ఒక ప్రొసీజర్ లేదు. దీనికి ఒక అధికారి లేరు అనేటువంటిది నా యొక్క అక్యూజింగ్ మెయిన్‌గా. ఓకే. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే రాజ్యాంగం యొక్క సావరెంటీ అనేటువంటి డ్యామేజ్ అవుతుంది. రాజ్యాంగం యొక్క సావరెంటీని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి అధికారాలని మనం డ్యామేజ్ చేయకూడదు. అంటే ఏంటి అంటే జ్యుడిషియరీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఎలాంటి ప్రొవిజన్‌ని చేయకూడదు. ఎందుకంటే జ్యుడిషియరీ అనేటువంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణము. రాజ్యాంగ మౌలిక లక్షణానికి వ్యతిరేకంగా
పార్లమెంటు ఎలాంటి ప్రొవిజన్‌ని చేయకూడదు. అలా చేయడం యొక్క అంతరార్థం ఏమి వస్తుంది అంటే, లిమిటెడ్ అమెండ్మెంట్ పవర్ కలిగినటువంటి ఒక గ్రహీత దాన్ని అన్‌లిమిటెడ్ అమెండ్మెంట్ పవర్ కింద మార్చుకోవడం అవుతుంది అంటాను నేను. అంటే 105 క్లాస్ 2లో చట్టాన్ని అడ్డుకునే విధంగా 105 క్లాస్ 2 చేయడం అనేటువంటిది జ్యుడిషియరీని అడ్డుకోవడమే అవుతుంది. జ్యుడిషియరీని అడ్డుకోవడం అంటే రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ఎందుకు అంటే పార్లమెంట్లో రాజ్యాంగం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగంలో జ్యుడిషియరీ అనేటువంటిది ఉంటుంది కదా, ఖచ్చితంగా. అంటే మనం పార్లమెంట్లో ఏదైతే రాజ్యాంగాన్ని యూజ్ చేస్తున్నామో ఆ రాజ్యాంగంని జ్యుడిషియరీ లేనటువంటి రాజ్యాంగాన్ని అయితే మనం యూజ్ చేయం కదా. అంటే పార్లమెంట్లో జ్యుడిషియరీ లేని రాజ్యాంగాన్ని, పార్లమెంట్ వెలుపల జ్యుడిషియరీ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని యూజ్ చేస్తామా? చేయం కదా. అంటే పార్లమెంట్లో రాజ్యాంగం ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో జ్యుడిషియరీ ఉన్నట్లే కదా. అంటే పార్లమెంట్లో జ్యుడిషియరీ ఉన్నట్లే కదా. ఇంకొక పాయింట్ కూడా నేను ఇక్కడ అక్యూజ్ చేస్తున్నాను. అదేంటి అంటే స్పీకర్ పైన కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. అదేంటి అంటే స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ట్రిబ్యునల్ కిందికి వస్తుంది. కాబట్టి స్పీకర్ యొక్క నిర్ణయం ఏదైతే ఉంటుందో అది జ్యుడిషియరీకి లోబడి ఉండాలి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఏంటి, స్పీకర్ అనేటువంటి వ్యక్తి అంటే స్పీకర్ యొక్క నిర్ణయం కూడా జ్యుడిషియరీ కిందనే ఉంది కదా. స్పీకర్ యొక్క నిర్ణయం జ్యుడిషియరీ కిందనే ఉంది. రాజ్యాంగంలో ఏదైతే ఎనాక్ట్ చేసుకుంటారో, రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుస్తారో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. పార్లమెంటులో ఖచ్చితంగా రాజ్యాంగం ఉంటుంది, దాంట్లో జ్యుడిషియరీ ఉంటుంది. సో ఇట్లన్నిటి కారణాలను బట్టి చూస్తే చట్టవిరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన వాటిపైన న్యాయస్థానాన్ని చర్యలు తీసుకోకూడదు అని పార్లమెంట్ అట్లా అబ్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే అడ్డుకుంటుంది. అడ్డుకునే విధంగా ఒక ప్రొవిజన్ని ఎలా చేస్తుంది? అలాంటి అధికారాలు పార్లమెంట్కి ఉంటాయా అనేటువంటిది నా ప్రశ్న. ఒకవేళ వీళ్ళు గనక పార్లమెంట్ 4 గోడల మధ్య ఏం జరిగినా పొలిటికల్ లీడర్పై క్రిమినల్ యాక్షన్ కానీ సివిల్ యాక్షన్ కానీ ఏమీ తీసుకోకూడదు అనేటువంటిది వీళ్ళ యొక్క మేజర్ ఉద్దేశం అయినట్లయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. పార్లమెంట్ 4 గోడల మధ్య ఏం జరిగినా క్రిమినల్ యాక్షన్ కానీ సివిల్ యాక్షన్ కానీ తీసుకోకూడదు అంటున్నారు కాబట్టి కేవలం అది లంచాలకు మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే మిగతా క్రిమినల్ యాక్షన్స్ కూడా వర్తిస్తుందా? అదే నిజమైతే నేనేమంటానంటే పార్లమెంట్ 4 గోడల మధ్య అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్షానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కానీ, లేదా ప్రతిపక్షానికి చెందినటువంటి ఒక ఎంపీ అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తిని కానీ అసాసినేషన్ చేస్తే, అంటే మర్డర్ చేస్తే దీనిపైన మీరు క్రిమినల్ యాక్షన్ అంటే సుప్రీంకోర్టు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటుందా, తీసుకోకుండా వదిలేస్తుందా? అంటే మీరు ఇచ్చిన తీర్పు ఏంటి? పార్లమెంట్ 4 గోడల మధ్య ఏం జరిగినా పొలిటికల్ లీడర్పై క్రిమినల్ యాక్షన్ కానీ సివిల్ యాక్షన్ కానీ తీసుకోవడం కుదరదు. వాళ్ళకి సరైనటువంటి శిక్ష ఏది అంటే వాళ్ళని పార్లమెంట్ నుంచి బహిష్కరించడమే వాళ్ళకి సరైనటువంటి శిక్ష అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. సో దీని ప్రకారము పార్లమెంట్ 4 గోడల మధ్య ఒక ఎంపీ ఇంకో ఎంపీని అసాసినేషన్ చేసినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళపై క్రిమినల్ యాక్షన్ తీసుకుంటుందా, తీసుకోదా? కేవలం వీళ్ళని పార్లమెంట్ నుంచి బహిష్కరించి వదిలేస్తారా? దీనికి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ లీడర్స్ కట్టుబడి ఉంటాయా, ఉండవా? అంటే ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తిని అసాసినేషన్ చేస్తే, అంటే మర్డర్ చేస్తే అప్పుడు స్పీకరు ఆ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిని బహిష్కరించి వదిలేస్తే దీనికి ప్రతిపక్ష పార్టీ ఒప్పుకుంటుందా? అంటే స్పీకర్ యొక్క నిర్ణయానికి వీళ్ళు కట్టుబడి ఉంటారా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు కట్టుబడి ఉంటాయా, ఉండవా? ఇది నా ప్రశ్న. అయితే కేవలం
లంచం అనేటువంటి ఒక చట్టవిరుద్ధమైన చర్యకు మాత్రమే పార్లమెంట్లో ఎక్సెప్షన్ ఉంటుందా? మిగతా క్రైమ్స్‌కి గూడా ఎక్సెప్షన్ ఉంటుందా? ఒకవేళ మిగతా క్రైమ్స్‌కి ఎక్సెప్షన్ లేకుండా ఓన్లీ లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఎక్సెప్షన్ ఉంటే, ఇది రూల్ ఆఫ్ లా ఎలా అవుతుంది? అనేది గూడా నా యొక్క ప్రశ్న. అంతే గదా! ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్‌కి ఇమ్యూనిటీ ఇచ్చి అంటే ఎక్సెప్షన్ ఇచ్చి, ఇంకొక పొలిటికల్ లీడర్‌కి ఎక్సెప్షన్ ఇవ్వకపోతే దాని యొక్క అంతరార్థం ఏంటి? ఒక క్రైమ్‌కి ఎక్సెప్షన్ ఇచ్చి, ఇంకొక క్రైమ్‌కి ఎక్సెప్షన్ ఇయ్యకపోతే రూల్ ఆఫ్ లా ఎట్లా అవుతుంది? అనేటువంటిది గూడా నా యొక్క ప్రశ్న ఇక్కడ. అంతేకాకుండా ఒక పొలిటికల్ లీడర్‌కి ఓటు వేసి గెలిపించిన సిటిజన్‌ని మోసం చేసి ఫిరాయింపుకు పాల్పడితే, మోసపోయిన నియోజకవర్గ సిటిజన్‌కి ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఉండదా? ఉంటే ఎక్కడ ప్రశ్నించాలి? స్పీకర్‌కా? లేకున్నా ఉంటే కోర్టులోనా? స్పీకర్‌కి మన యొక్క ప్రశ్న ఏదైతే ఉందో, అంటే మనం క్వెషన్ చేయడం ఏదైతే ఉందో, దాన్ని క్వెషన్ చేయడానికి స్పీకర్‌ని ఎట్లా రీచ్ అవ్వాలి ఒక సిటిజన్? దానికేమన్నా ప్రోటోకాల్ ఉందా మన దేశంలో? పోనీ న్యాయస్థానాన్ని రీచ్ అయినప్పుడు, న్యాయస్థానం 105 క్లాస్ 2 ఉంది కాబట్టి మేము చర్యలు తీసుకోలేము అంటున్నారు. మరి చర్యలు లేని జ్యుడిషియరీ వలన ప్రయోజనం ఏంటి? ఇది గూడా నా ప్రశ్న. చర్యలు లేని జ్యుడిషియరీ అనేటువంటిది న్యాయం చేసినట్లు కాదు గదా! ఇప్పుడు మళ్ళీ మీరు జ్యుడిషియరీ ఈ కేసుని తీసుకొని, అంటే ఫిరాయింపుల కింద కేసుని తీసుకొని, తిరిగి మళ్ళీ దాన్ని మీరు స్పీకర్‌కి పంపిస్తే మళ్ళీ స్పీకర్ దాన్ని హోల్డ్‌లోనే పెడతారు. అంటే ఇందులో మీరు న్యాయం చేస్తున్నట్టు కాదు గదా! సో, ఇది గూడా ఒక ప్రశ్న. పార్లమెంటు 4 గోడల మధ్య